అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. వెంకటేశ్వర రెడ్డి గారు, అసెంబ్లీలో ఒక్కరిని కూడా ఎన్నుకునేంత బలం వైసీపీకి లేకుండా నామినేషన్స్ ఎలా వేశారండి? అంటే సంప్రదాయ ప్రకారం మాకు ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మనకి సురేందర్ నాయుడు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఇచ్చేస్తాము అని అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు ముందుగా మనం ఏమనుకోవాలంటే, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు పిలుస్తున్న కారణంగా మేము చెప్పే మాట ఏంటంటే, మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేదేదో గుడిసెలన్న సామెతగా మాటలేమో నీతులు మాట్లాడతారు, చేసే పనులేమో వేరే విధంగా ఉండే విధంగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకి కొట్టొచ్చినట్టు రాను రాను కనపడుతూనే ఉంది. ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా ఇస్తారో, హోదా ఇచ్చినప్పుడు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. సమయం ఇస్తే ప్రతిపక్ష నేతగా ప్రశ్నించే ప్రశ్నలకి, పాలనలో జరిగే అవకతవకలకి సమాధానం చెప్పలేక, అట్లానే పిఎస్ఏ చైర్మన్ గా వచ్చిన అసెంబ్లీలో అడుగు పెడితే అసెంబ్లీలో వాళ్ళకి సమయం కేటాయించాల్సి వస్తే, ఆ కేటాయించిన సమయంలో ప్రతిపక్షం కనుక మాట్లాడితే ఈ మాట్లాడిన ప్రశ్నలకు ఎక్కడ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందో, ఎక్కడ ఈ ఆడబిడ్డల మాన ప్రాణాల గురించి అడుగుతారో, ఎక్కడ ఈ అవినీతి గురించి అడుగుతారో, ఎక్కడ ఈ దోపిడీ గురించి అడుగుతారో, ఎక్కడ ఈ దమనకాండ గురించి అడుగుతారో, ఎక్కడ ఈ హత్యల గురించి అడుగుతారో, వీటన్నిటికీ ఎక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మకం గురించి అడుగుతారో, ఎక్కడ తీసేసిన ఉద్యోగాల గురించి అడుగుతారో, ఎక్కడ తీసేసిన పెన్షన్ల గురించి అడుగుతారో, వీటన్నిటి గురించి ప్రశ్నిస్తారన్న ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి గారికి పొమ్మన లేక పొగపెట్టినట్టు, ఎక్కడ ఈయనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చి సమయం ఇచ్చి మైకిస్తే ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో, భయంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన అవకాశాలు కల్పించకుండా పైకేమో అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు, అసెంబ్లీకి వస్తే మైక్ ఇచ్చే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే గతంలో 67 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడే మైకులు ఆపేసి గొంతు నొక్కేశారు. అవన్నీ ప్రజలు చూశారు. అట్లానే ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది, పిఎస్సి చైర్మన్ ఇస్తే తగిన రూల్ ప్రకారం ప్రవర్తించాల్సి వస్తుంది. కాబట్టి ఇవి ఇవ్వకుండా అసెంబ్లీకి రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా, బాధ్యత లేదు అంటున్నారు. మాకు బాధ్యత లేదనే మీరు ఈ ఆడబిడ్డల మాన ప్రాణాలు అరికట్టలేకపోతున్నారా? మాకు బాధ్యత లేదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ అమ్మేశారా? మాకు బాధ్యత లేదనే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు తీసేశారా? మాకు బాధ్యత అంటే వెంకటేశ్వర రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ ప్రశ్నించవచ్చు కదా. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఎక్కడ వస్తారో, మీరు ఎక్కడ ప్రశ్నిస్తారో అని వాళ్ళు భయపడుతున్నారు అని మీరు అంటూ ఉన్నారు. మరి మీరు వచ్చి ప్రశ్నించవచ్చు కదా, మీరు అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ ప్రశ్నించవచ్చు కదా. ఎవరైనా మీరు వస్తే ఆపుతున్నారా? ఆ టెక్నికాలిటీ గురించి చెప్తానమ్మా నేను. చెప్పండి. టెక్నికాలిటీ గురించి చెప్తాను. చెప్పండి. ఎమ్మెల్యే హోదాగా వచ్చినప్పుడు 175 మంది ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇచ్చే సమయం తక్కువ. ఆ ఇచ్చిన సమయం కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆ ఇచ్చిన సమయంలో మైక్ ఆపేయచ్చు. అదే ప్రతిపక్ష హోదాలో గనక ఉంటే ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇవ్వాల్సి ఉంటది. ఆ సమయం ఇవ్వాల్సిన వచ్చిందన్న ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. అట్లానే పిఎస్సి చైర్మన్ గా కూడా అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించి, ప్రశ్నోత్తరాల గురించి, సబ్జెక్ట్స్ గురించి మాట్లాడి అవకాశం ఇవ్వాల్సి ఉంటది, వాళ్ళు చెప్పినట్టు ప్రవర్తించాల్సి ఉంటుంది అన్న ఉద్దేశంతో అది కూడా ఇవ్వకుండా ఉంటే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించుకోవచ్చు. మనం ఈ రాష్ట్రంలో ఎంత అవినీతి చేసినా, ఎంత దమనకాండ సృష్టించినా, ఎంతమంది ఆడబిడ్డల మాన ప్రాణాలు పోయినా, ఎంతమంది హత్యకు గురైనా, ఎక్కడ మద్యం మాఫియా జరిగినా, ఎక్కడ ఇసుక మాఫియా జరిగినా, ఎక్కడ
దోపిడీలు దొంగతనాలు జరిగినా ప్రశ్నించే వాళ్ళే ఉండకుండా ఉన్నప్పుడు మనం చెప్పిందే వేదంగా రాసిందే శాసనంగా జరిగిపోతున్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారనేది ప్రజలకు అర్థమవుతుంది. అందుకనే మా సమయాన్ని వృధా చేసుకోకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతిసారి ప్రతి 3 రోజులకు ఒకసారి సామాజిక మాధ్యమాల ద్వారా అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న లోపాలని, అసెంబ్లీలో ఆడుతున్న అబద్ధాలని, బడ్జెట్ లో పెట్టిన అవకతవకల్ని మేము సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి 3 రోజులకు ఒకసారి మా నాయకులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా మంచి మనసుంటే, పరిపాలించాలన్న ఉద్దేశం ఉంటే, రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశం ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి సక్రమంగా పరిపాలించమని చెప్పండి. అంతకు తప్పితే ఏ ప్రశ్న వ్యక్తినా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది చేసింది, గత ప్రభుత్వం సురేంద్ర నాయుడు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.